హలో ఆల్, వెల్కమ్ టు లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే చాలా స్పెషల్, ఎందుకంటే ఒక స్పెషల్ ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ముందు ఆ స్పెషల్ ప్లేస్కి వెళ్ళాలంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోదాము. డెస్టినేషన్ ఏంటి అనేది వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ లోకేష్ అయితే ఇక్కడ లేరు, లోకేష్ వేరే ప్లేస్ నుంచి అక్కడికి వస్తారు అండ్ నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను. సో ఇద్దరం కలిసి ఒక సిటీలో కలిసి అక్కడి నుంచి ఆ స్పెషల్ డెస్టినేషన్కి వెళ్తాము. సో ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఇప్పుడు మాకు ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నదే రాజమండ్రిలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఎప్పుడైనా సరే ఫ్లైట్లో ట్రావెల్ చేయాలి అంటే మినిమం 2 hours ముందైనా ఉండాలి, ఎందుకంటే లగేజ్ చెక్ఇన్కి అండ్ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి. బట్ నేను ఈ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్న ఎవ్రీ టైం ఫ్లైట్ టేక్ ఆఫ్కి 1/2 hour ఉందనగా రీచ్ అవుతాను. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది అండ్ ఆల్సో త్వరగానే అయిపోతుంది, అంత ఎక్కువ టైం అయితే తీసుకోదు. సో ఈరోజు నేను రాజమండ్రి నుంచి చెన్నై వెళ్తున్నాను. అండ్ రాజమండ్రి సిటీ చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే రాజమండ్రిలో గోదావరి ఉంది. సో అందుకని రాజమండ్రి సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ గోదావరి మీద బ్రిడ్జెస్ ఇవన్నీ ఉంటాయి. సో కింద నుంచి చూస్తే ఎంత బాగుంటుందో పైన ఏరియల్ వ్యూలో ఇంకా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడండి, గోదావరి మధ్యలో ఇసుక అండ్ పైన 2 bridges కనిపిస్తున్నాయి కదా. అండ్ పక్కనే మొత్తం రాజమండ్రి సిటీ కనిపిస్తోంది. సో ఎప్పుడు నేను రాజమండ్రి నుంచి ట్రావెల్ చేస్తున్న ఎవ్రీ టైం ఈ వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వను. నాకు చాలా ఇష్టం ఈ వ్యూ అంటే. సో మాటల్లోనే less than 1 hourలో చెన్నై రీచ్ అయ్యాను. అండ్ ఫస్ట్ చెన్నైలో ల్యాండ్ అవ్వగానే చేసే పని ఏంటంటే వెళ్ళి లోకేష్ని మీట్ అవ్వాలి. ఆల్రెడీ లోకేష్ వచ్చున్నారు, సో వెళ్ళి మీట్ అవుదాము. హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. అయితే నేను ముందే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చున్నాను. ప్రియా ఇంకొంచెంసేపట్లో రాబోతుంది. అయితే ఇక్కడ హోటల్ రూమ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మీకు హోటల్ రూమ్ ఫస్ట్ చూపిస్తాను ఎలా ఉందో. సో చెన్నైలో 1 day స్టే చేయడానికి అని చెప్పి ఇక్కడ హోటల్లో అయితే తీసుకున్నాము. అండ్ ఎందుకు ముందు రోజే వచ్చాము అంటే అరుణాచలం మధ్యాహ్నం 12:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారని తెలుసు. సో అందుకని చెప్పి చెన్నై నుంచి అయితే మనకి దగ్గరగా ఉంటుంది కదా అని మేము ముందు రోజే వచ్చి చెన్నైలో స్టే చేసాము. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి అరుణాచలం వెళ్దాం అన్నది మా ప్లాన్. సో ఇప్పుడే మా అరుణాచలం ట్రిప్ స్టార్ట్ అయ్యింది. అండ్ మార్నింగ్ టైం 7:30 కూడా అవ్వలేదు స్టార్ట్ అయినప్పుడు. ఒక కార్ రెంటల్కి తీసుకున్నాము, సో దట్ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ అరుణాచలం వెళ్దామని. సమ్మర్లో మనకి కొంచెం కంఫర్ట్గా ట్రావెల్ చేయొచ్చని. సో హియర్ ఈజ్ ద లోకేష్. సో తను డ్రైవింగ్ ఇవాళ ఫుల్ డే. అండ్ ఇవాళంతా అరుణాచలం చూసుకుని రేపు ఇంకేదన్నా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇప్పుడు అరుణాచలం ఆన్ ద వేలో ఉన్నాం కదా. నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. అది ఏంటంటే రీసెంట్ గా నేను లోకేష్ ఒక చిన్న షాపింగ్ పని మీద రాజమండ్రిలో మెయిన్ రోడ్ లో వెళ్తుంటే సడన్ గా ఒక సబ్స్క్రైబర్ అంట, ఆయన గుర్తుపట్టి లోకి ప్రియా వ్లాగ్స్ కదా మీరు అని చెప్పి మాట్లాడారు. అండ్ సో ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టడం స్టార్ట్ అయింది అనమాట. సో నేను ఆ విషయం మీతో షేర్ చేద్దామని చెప్తున్నాను. మేము సడన్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అక్కడ జర్మనీలో వీడియోస్ చూస్తున్నా సరే రాజమండ్రిలో ఒక సబ్స్క్రైబర్ గుర్తుపెట్టారు. ఆయన అన్ని డీటెయిల్స్ చెప్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళారు కదా, ఇక్కడికి వెళ్ళారు కదా, మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను, సైట్ సీయింగ్స్కి వెళ్తారు కదా, బాగున్నాయి అని చెప్పి. సో వీ ఫెల్ట్ హ్యాపీ. ఏంటంటే ఎవరో ఒకళ్ళు అలా సడన్ గా గుర్తుపట్టి పలకరించడం చాలా బాగుందన్నమాట. సో అందుకని నేను మీకు ఆ విషయం షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు.
మాటల్లోనే అరుణాచలం రీచ్ అయ్యాము. దూరంగా కనిపిస్తోంది అరుణాచల పర్వతం. గిరి ప్రదక్షిణ ఈ పర్వతం చుట్టూరునే చేస్తారు. ఎందుకంటే ఈ పర్వతమే శివలింగం కింద భావిస్తాము. ఎర్త్ మీద పంచభూతాలకు సంబంధించిన 5 శివలింగాలు ఉన్నాయి. దానిలో ఒకటి అరుణాచలంలో ఉంది, అదే అగ్నిలింగం. యూజువల్లీ టెంపుల్ బయట ఉన్న టెంపరేచర్ కన్నా గర్భగుడిలో చాలా వేడిగా ఉంటుంది. సో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ అవుతారు. ఏంటంటే తమిళనాడులో ఎండలు ఎక్కువ ఉంటాయి, కానీ అంతకన్నా ఎక్కువ వేడిగా గర్భగుడిలో ఉంటుంది. ఎందుకంటే అగ్నిలింగానికి మనం దగ్గరగా ఉంటాం కాబట్టి లోపల ఫ్యాన్స్ తిరుగుతున్నా సరే మనకి స్వెట్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ స్టోరీ ఏంటంటే పూర్వం పార్వతీదేవి పరమేశ్వరుని ఆట పట్టిస్తూ వెనకాల నుంచి కళ్ళు మూసారంట. మూసింది ఒక్క క్షణమే అయినా సరే యూనివర్స్ అంతా లైట్ పోయి చాలా డార్క్ అయ్యి చీకటి అయిపోయింది. వెంటనే ఆవిడ కళ్ళు ఓపెన్ చేసి పరమేశ్వరుని లైట్ ప్రొడ్యూస్ చేయమని అడిగితే శివుడు ఈ అరుణాచలం పర్వతం మీద ఉండి ఒక లైట్ని ప్రొడ్యూస్ చేశారు. సో ఆ లైట్ యూనివర్స్ అంతా ఫామ్ అయ్యి యూనివర్స్ అంతా చాలా బ్రైట్ఫుల్గా ఇల్యూమినేట్ అయిందంట. సో అందుకని ఇక్కడ ఈ పర్వతాన్నే మనం పరమేశ్వరుడి కింద భావిస్తాము. అండ్ అగ్నిలింగం కాబట్టి పంచభూతాలకు సంబంధించిన ఒక లింగం కాబట్టి ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ వచ్చి 8th సెంచురీలో బిల్డ్ చేశారు. అండ్ లేటర్ ఆన్ 9th సెంచురీలో చోళుల్ డైనస్టీ ఉన్నప్పుడు ఈ టెంపుల్ ఇంకా చాలా ఎక్స్పాండ్ చేశారు. నేను ఇక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు చూసాను, ఇంత ఎండలో కూడా చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు బయట చెప్పులు లేకుండా. అయితే ఇప్పుడే దర్శనం అయిందండి. చాలా రష్ ఉండేది, 3 hours పట్టింది. ఇదిగోండి ఆ గోపురం ఉంది కదా, అక్కడి నుంచే బయటకు వచ్చాము. ఇప్పుడు అందరు ఇలా బయటకు వచ్చి ఇలా వెళ్తారు. మీరు చూస్తే ఇక్కడ ఫ్రీ దర్శనం లైన్ ఉంది. 4.5 hours పడుతుంది దర్శనంకి. ఇలా వెళ్తే ముందుకి భోజనశాల ఉందని చెప్తుండ్రు. ఇప్పుడు అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం. సో బ్యాక్ టు ద వీడియో. దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇవాళ ఏంటంటే మాస శివరాత్రి అండ్ సాటర్డే. సో అందుకని యూజువల్లీ మధ్యాహ్నం 12:30కి అరుణాచలంలో టెంపుల్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ తిరిగి 3కి ఓపెన్ చేస్తారు. బట్ మాస శివరాత్రి అండ్ ఆల్సో క్రౌడ్ చాలా మంది ఉన్నారు, కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నారు. అందుకని చెప్పి వాళ్ళు టెంపుల్ అయితే క్లోజ్ చేయలేదు. లక్కీగా మేము 12:30 క్లోజ్ చేస్తారనగా టెంపుల్ మేము 11:30కి రీచ్ అయ్యాము. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల మాకు లేట్ అయింది. అండ్ ఎర్లీ మార్నింగ్ అంత త్వరగా స్టార్ట్ అయినా సరే ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయింది. బట్ దేవుడి దయ వల్ల అయితే మాకు లైన్ అయితే క్లోజ్ చేయలేదు. సో దర్శనం విత్-ఇన్ 2 hours లో కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీలో ఎంతమందికి తెలుసు అక్కడే సో అన్న సమారాధన ఉంటుంది పక్కన. అక్కడే మేము లంచ్ చేసేసి ఇప్పుడు తిరువన్నామలై అంటే అరుణాచలం నుంచి కంచి వెళ్తున్నాం, అంటే కాంచీపురం వెళ్తున్నాము. సో కాంచీపురంలో నైట్ హోటల్ బుక్ చేసుకున్నాము, అక్కడ స్టే చేస్తాము. అండ్ రేపు మార్నింగ్ లేచి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అండ్ కంచి అమ్మవారి గుడి కూడా అంటే కామాక్షి అమ్మ గుడి కూడా మధ్యాహ్నం 12:30 క్లోజ్ చేస్తారు. సో అందుకని చెప్పి మార్నింగ్ వెళ్తే ఎర్లీగా మనకి దర్శనం బాగుంటుంది అనమాట. సో అది. అండ్ ఇప్పుడు మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది. నాకు అరుణాచలం సెకండ్ టైం అండ్ లోకేష్ కి ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తోంది దర్శనం? చాలా బాగా జరిగింది. బాగుందా టెంపుల్? చాలా బాగుంది. సో అది. అండ్ ఫుల్ సమ్మర్ లో ఇలాగా స్పిరిచువల్ ట్రిప్స్ వేస్తున్నాం అనమాట. చాలా బాగుంది. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము కంచిలో ఉన్నాము. ఇక్కడ మా 3rd డే. అయితే 3rd డే మేము ఫస్ట్ శివాలయం వెళ్ళి అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి తిరుగుదామని అనుకుంటున్నాం. సో ఇప్పుడు శివాలయానికి వచ్చాము. కాంచీపురంలో కామాక్షమ్మ టెంపుల్ విజిట్ చేసే ముందు శివాలయం విజిట్ చేయాలి కదా, అందుకని ఏకాంబరేశ్వర టెంపుల్కి వచ్చాము. కాంచీపురంలో 4 మెయిన్ టెంపుల్స్ ఉంటాయి. అండ్ కామాక్షమ్మ టెంపుల్ మధ్యాహ్నం 12:30 క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ 4కో ఎప్పుడు ఓపెన్ చేస్తారు. సో అందుకని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే టెంపుల్స్ అన్నీ కవర్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నదే ఏకాంబరేశ్వర టెంపుల్. ఇండియాలో ఉన్న లార్జెస్ట్ టెంపుల్స్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. సో 7th సెంచరీలో పల్లవాస్ టైంలో ఈ టెంపుల్ని బిల్డ్ చేశారు. అండ్ లేటర్ ఆన్ చోళులు ఎక్స్పాండ్ చేశారు. సో ఇక్కడ 7th సెంచరీలో మనకి ఎలాంటి అడ్వాన్స్డ్ మిషనరీ ఉందో తెలీదు, బట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ చూస్తే అంత పెద్దగా గాలి అండ్ వెలుతురు లోపలికి వచ్చేలాగా ఈ టెంపుల్స్ అయితే ఉంటాయి. అండ్ వన్స్ ఒక్కసారి మనం ఈ టెంపుల్స్ ఎంటర్ అయ్యాము అంటే మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. సో మన కల్చర్ అండ్ మన
ఆర్కిటెక్చర్ ఎంత గొప్పదో మనం ఈ టెంపుల్స్లోకి విజిట్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి కన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం, బట్ 7th సెంచరీలో ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అనేది ఒక మిస్టరీ. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పంచభూతాలకు సంబంధించిన 5 శివలింగాలలో ఇక్కడ ఒక లింగం ఉంది, అదే పృథ్వీలింగం. అంటే పంచభూతాలలో ఒక ఎలిమెంట్ ఎర్త్, మట్టి, భూమి. సో అందుకని ఇక్కడ పృథ్వీలింగం అంటారు, లేదా శాండ్తో చేసిన లింగం అని కూడా అంటారు. పార్వతీదేవి ఈ మామిడికాయ చెట్టు కింద పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడానికని యోగినిగా మారి జ్ఞానం చేశారు. అప్పుడు ఒక మట్టితో శివలింగాన్ని తయారు చేసుకుని అక్కడ జ్ఞానం చేశారనమాట. సో అందుకని ఇక్కడ పృథ్వీలింగం అంటారు. 7th సెంచరీలో బిల్డ్ చేసినా సరే లేటర్ ఆన్ చాలా డైనాసిటీస్ అండ్ చాలా రూలర్స్ మారుతూనే ఉన్నారు, కానీ ఈ టెంపుల్స్ అస్సలు చెక్కు చెదరలేదు. ఎలా కన్స్ట్రక్ట్ చేశారో అలానే ఉన్నాయి. ఏకాంబరం అంటే ఏంటంటే ఏక అంటే ఒకటి, అమరం అంటే మామిడికాయ చెట్టు, అలా ఏకాంబరం అని పేరు వచ్చింది. ఇప్పుడు కామాక్షమ్మ టెంపుల్కి వచ్చాము. ఇండియాలో ఉన్న ఏన్షియంట్ లార్జెస్ట్ టెంపుల్స్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. సో కంచిలో 4 టెంపుల్స్ ఉంటాయి కదా, ఇది మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్లో అమ్మవారు పద్మాసనంలో కూర్చుని ఉంటారు. అండ్ ఆల్సో ఇది 18 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం. గర్భగుడిలో 4 వాల్స్ ఉంటాయి. సో ఆ 4 వాల్స్ 4 వేదాస్ని రిప్రజెంట్ చేస్తూ, అండ్ 24 పిల్లర్స్తో ఒక హాల్ ఉంటుంది. సో ఆ 24 పిల్లర్స్ గాయత్రి మంత్రంలో ఉండే 24 సిలబల్స్ని రిప్రజెంట్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ కూడా 5th సెంచరీలో పల్లవాస్ టైంలో ఫౌండ్ చేశారు. ఈ టెంపుల్ అంతకన్నా ముందు నుంచే ఉంది, పల్లవాస్ టైంలో ఎక్స్పాండ్ చేశారు. నెక్స్ట్ చోళులు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకైతే వస్తున్నాము. అమ్మవారి టెంపుల్. సో కంప్లీట్ వీడియో చూసారు కదా, ఇలా మా అరుణాచలం అండ్ కాంచీపురం అన్ని టెంపుల్స్ అన్ని విజిట్ చేసాము. అండ్ కాంచీపురంలో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి అన్ని టెంపుల్స్ కవర్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. అండ్ అన్ని టెంపుల్స్ చాలా బాగా దర్శనం జరిగింది. అండ్ హియర్ ఇస్ ద లోకేష్. ఎలా జరిగింది? అన్ని చాలా బాగా జరిగింది. దీనికి ముందు నేను మా ఊరికి వెళ్ళి పెంచుకొని వెళ్ళాను, అక్కడ కూడా నాకు చాలా ఫాస్ట్ గా దర్శనం జరిగింది. సో లోకేష్ కూడా ఎక్స్ట్రా వేరే టెంపుల్స్ కూడా విజిట్ చేశారు. అందరం కలిసి ఇలా టెంపుల్స్ విజిట్ చేశాము. అండ్ మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్